అన్వేషణ గురించి మనకు అసలు ఆ టాపిక్ అవసరం లేదు. అతను మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తను మాట్లాడింది తప్పు అంటున్నావు. ఒక మహిళను బట్టి అడగలేదు, ఒక పేరు పెట్టి చెప్పలేదు, భారతీయుని మొత్తాన్ని అవమానించిండు. పోనీ మహిళలను అవమానించిందంటే పోనీ ఎక్కడికన్నా ఆగిపోయేటట్టు కాదు, దేవతలను కూడా అవమానించిండు. అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు? పోనీ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు ఎక్కడ? కూర్చోబెట్టి మాట్లాడాలి అంటున్నారు కదా, ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడాలి? వాళ్ళ అమ్మ ఉన్నారా, వాళ్ళ నాన్న ఉన్నారా, వాళ్ళ తమ్ముడు ఉన్నారా, వాళ్ళ రిలేషన్ ఉన్నారా? వాడు దొంగతనం చేసిన వాళ్ళగా పారిపోతున్నాడు విదేశాలకి. ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడతాము? ఎవరితో మాట్లాడాలి? ఒక్క లాంగ్వేజ్ ఒక్క మాట తప్పు వస్తే శివాజీ గారి మీద ఎంతో మంది రియాక్ట్ అయిపోయారే. ఇవాళ భారతీయుల మహిళని మాట్లాడిండు, హిందూ దేవతలని తప్పు పట్టి మాట్లాడడం గురించి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించట్లేదు? అంటే దానికి డైరెక్ట్ గా మీరు మనం అందరం కూడా చేయొచ్చు అంట, కంప్లైంట్ ఇవ్వచ్చు అంట, ఆన్లైన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ట్విట్టర్ ని యూజ్ చేయండి, ఎక్స్ ని యూజ్ చేసి మనం ఎంబసీ, ఇండియన్ ఎంబసీని, తర్వాత పాస్పోర్ట్ అథారిటీని, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని ట్యాగ్ చేస్తే ఈ సమస్య ఏంటి ఎటువంటిది అనేది వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు సుమోటోగా తీసుకోవాలంటే దీని సమస్యను సుమోటోగా తీసుకునే వాళ్ళు ఏంటి, ఈ పాటికి 3 రోజులు అవుతుంది కూడా తీసుకునే వాళ్ళు. సో సమ్మన్ హ్యాస్ టు టేక్ అన్ ఇనిషియేటివ్ స్టెప్ టు దీన్ని కంప్లైంట్ చేయడానికి. ఒకసారి ఆరిఫ్ గారు అంట లైవ్ లో ఉన్నారు, ఆయన ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నారు. ఆరిఫ్ గారు ఫ్రమ్ విజయవాడ. ఆరిఫ్ గారు మాట్లాడండి. ఆర్టీవీ ప్రేక్షకులకి ముందుగా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్గా ఏంటంటే అండి, నేను మొన్న నాన్ వెజ్ ఇన్సిడెంట్ మొన్నటి నుంచి వస్తున్నాను. అయితే తను అలాగే శివాజీ గారిని కానీ ఇంకా వేరే మన హిందూ గాడ్స్ ని కానీ అలా అంటూ నాకు అసలు ఏ విధంగా నచ్చలేదు. ఎందుకంటే మనం ఇప్పటి నుంచో మన ఆడవాళ్ళని చాలా మనం వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాము. అయినా శివాజీ గారు ఎందుకు మాట్లాడారండి? మీరు బట్టలు మంచిగా వేసుకోండి, ఆ వేషధారణ బాగుంటే మీకు సభ్య సమాజంలో మీకు ఒక గౌరవం వచ్చిందని చెప్పి అన్నారు. దానికి ఈయన నాన్ వెజ్ వస్తాడు, ఏది పడితే అది నరికేస్తాను, చంపేస్తాను, అది చేయాలి, ఇచ్చేయాలి. అసలు ఆయన చేసిన తప్పేంటండి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. శివాజీ గారు ఏమైనా తప్పు మాట్లాడారండి? ఒకప్పుడు మన మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగినందుకు యుద్ధం జరిగింది మహాభారతం. కానీ ఇప్పుడు చీర మంచి వస్త్రాలు కట్టుకోమంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇది అంతేనండి? ఇప్పుడు మనం ఆ జనరేషన్ ఉన్నామా? ఈ నాన్ వెజ్ ఏంటండి అసలు? ఇదివరకు చైనా గురించి అలా కొద్దిగా నెగిటివ్ మాట్లాడి ఫేమస్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇది శివాజీ ఇలా బట్టలు కట్టుకోమన్నారు, దీని మీద ఇది ఇప్పుడు ఫేమస్ అవుతున్నాడు. కానీ ఇప్పుడు చాలా వరకు నెగిటివ్ వచ్చేసింది, అందరూ ఎక్కడికక్కడ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం మనం ఎంకరేజ్ చేయకూడదండి. ఇప్పుడు మీరు ఇలా చేయడం అది ఒక రకంగా కరెక్టే, ఇలా టీవీ షో పెట్టి ఇలా ఇచ్చేయడం. కానీ అలాంటి వాళ్ళు మాత్రం ఇలా మాట్లాడుకుండా ఉండేలాగా చూస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఆరిఫ్ గారు. సో ఇక్కడ వీడియో కనిపిస్తుంది, ఆ వీడియోలో ఒకసారి వీడియో పేషెంట్ పిలిచారు. ఆటో వెనకాల వాడు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వ్యక్తి ఆయన వాడి ఫోటోని వేసుకున్నాడంట. ఇప్పుడు వాడి ఫోటోని తీసి చింపేసి నేలకేసి కొడుతున్నాడు. సో నేను అంతలా ప్రేమించారు, నువ్వు తిరుగుతూ ఉంటే అక్కడ దాని కొటేషన్ చూడండి. సో టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అనేటువంటి ఒక టాటూ నాన్ వేషణ అనేటువంటి ఫోటో వేసుకున్నాడు. సో నీకు అలాంటి ఒక మంచి ఇమేజ్ వచ్చింది, మంచిగా తిరుగుతున్నావు, దేశాలు తిరిగి ఏదో వీడియోలు చేస్తున్నావు, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోరేషన్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నావు, అంతవరకు బాగా ఉంది. ఈ బలుపు మాటలేంది, ఈ దరిద్రపు మాటలేంది? సో ఒక్కసారి ఆడియో ప్లే చేయండి. ఆ ఆటో డ్రైవర్, ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్ తన జీవనాధారమైనటువంటి ఆటో పైన నీ ఫోటో వేసుకుంటే నీకు ఇచ్చే గౌరవం ఎట్లా ఉంది చూడండి. ఆ తర్వాత ఆయనే నేను ఎంత బండబూతులతో ఒకసారి వీడియో ప్లే చేయండి. ఎందుకు తమ్ముడు పీకుతున్నావు? మంచి నీట్ ఉంచుకొని ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా, ఎక్కడెక్కడ లేని చూపిస్తా ఉంటాడు. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గారు అని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండు ఒక ఆట ఆడుకొని వాళ్ళని కేసులు అంతా చేపించి మంచిగా చేసిండు, ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు. ఇది మంచిగా ఉన్నప్పుడు వీడు తోపనుకొని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు వీడి, నా ఒక్కదానికి ఉంటుంది, మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు శివాజీ గారు ఒక మాటలు చెప్పినందుకు ఆడళ్ళ గురించి గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఇష్టం వచ్చినట్టు నోరు జరగండి వీడు దొంగ. అందుకనే నేను తీసేస్తాను, మళ్ళీ వేపిస్తా. వీడు ఏమన్నా మంచి పని చేసినప్పుడు అప్పుడు వేపిస్తాడు, అప్పటిదాకా అయిపోయినాయి. మరి దానికోసం మరి తీయడం ఎందుకు? ఎందుకన్నా వీడికి వేస్ట్, వీడికి వీడు మంచి పనులు చేస్తాడని నేను
సో బెట్టింగ్ యాప్ల గురించి అప్పుడు పోరాడినందుకు ఇండియాలో బెట్టింగ్ యాప్స్ నిర్మూలించాలని అడిగాడు కాబట్టి అప్పుడు అభిమాని అయిపోయా, ప్రపంచ యాత్రికుడిగా నేను వేసుకున్నా. ఆయన ఆటో మీద వేసుకుని ఎంత రెస్పెక్ట్ ఇచ్చుంటాడు చెప్పండి. ఆయన జీవనాధారం నలుగురు, వాళ్ళ ఇంట్లో కుటుంబం మొత్తం కూడా దానిపై ఆధారపడి ఉంది. ఇప్పుడు వాడు ఈ దరిద్రపు మాట మాట్లాడి చింపేస్తున్నాడు. సో ఇటువంటి అభిమానం వచ్చింది స్టార్టింగ్ లో వాడికి. స్టార్టింగ్ లో మంచి చాలా నీట్ గా వీడియో చేసేవాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి, వీసా ఇలా అన్ని ఒక ప్రాసెస్ చెప్తుండేవాడు, ఎడ్యుకేట్ చేసేవాడు. ఇప్పుడు తర్వాత ఈ దరిద్రం స్టార్ట్ అయింది. సో ఈ దరిద్రానికి సంబంధించి రిజల్ట్ మనం చూస్తున్నాం. కంటిన్యూస్ గా మీకు అక్కడ కౌంట్స్ కనబడుతున్నాయి. ఇందాక మీరు చూసినప్పుడు 234 ఉండేది నెంబర్, అది కాస్త ఇప్పుడు 37కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7,000 to 8,000 అంటే 8,000 వరకు అన్సబ్స్క్రైబ్ చేశారు లైవ్ లోనే. ఈ లైవ్ లో ఉన్నప్పుడే ఇంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇంకా ఈ కౌంట్ కేవలం వాడి ఛానల్ కి డౌన్ అవుతుందేమో కానీ మీరు వాడిపై చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఆజాద్ గారు చెప్తున్నట్టుగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో చూద్దాం. సో చైనాకి వెళ్తున్నాడు. సో చైనాకి పారిపోవడానికి కారణం, ఇండియాకి అయితే రాడు. అక్కడ 2 కంట్రీస్ మెన్షన్ చేశాడు, న్యూ కంట్రీ ఇండియా అండ్ చైనా అని. ఇండియాకి అయితే వచ్చే అవకాశం లేదు. చైనాకి వెళ్తున్నాడు. ఏం జరగబోతోంది? నేను అనుకునేది, నా సైకలాజికల్ నేను ఆలోచించేది, అతను సైకాలజీ కూడా ఆలోచించేది. దాని మీద ఒక బ్రేకింగ్ వచ్చింది. ఆ బ్రేకింగ్ చూద్దాం ముందుగా. సో నాన్ వేసిన పరారైపోతున్నాడు. నాన్ వేసిన ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాను, శాండ్విచ్ మసాజ్ చేసుకుంటున్నాను. సో శాండ్విచ్ మసాజ్ చిల్ అవుతున్నాను. సో నెటిజన్ల దెబ్బకి ఇప్పుడు పరారైపోతున్నాడు అన్వేష్. భయపడిపోయి అన్వేష్ లో ఏ మాత్రం కూడా ఓవర్ యాక్షన్ తగ్గడం లేదు. థాయిలాండ్ నుంచి అన్వేష్ పరారైపోయినటువంటి ఆ పోస్ట్ కూడా పెట్టడం చూసాం. సో నాన్ వేష్ ఛానల్ ను యూట్యూబ్ లో బ్లాక్ చేసే దిశగా అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, రిపోర్ట్లు కొడుతున్నారు. సో వై హీస్ చూజన్ అంటే ఇండియా ఆర్ చైనా. సో ఇండియాకి వచ్చే అవకాశం లేదు, ఇంతగా డిమాండ్ వచ్చిన తర్వాత రాడు. సో చైనాకి వెళ్ళే అవకాశం ఉంది. వై హీస్ చూజన్ చైనా. నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు థాయిలాండ్ లో అతను ఎక్కడున్నాడు, పటాయా, బ్యాంకాక్ ఉంది, ఆ రెండు మెయిన్ అక్కడే. సో అతను పెట్టిన వీడియోలు బట్టి చూస్తే అతను అక్కడే ఉన్నాడని అర్థమైపోయింది. తర్వాత మనం చేసే మీ ప్రయత్నం కానీ, నేను చేసిన కొన్ని ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా అతనికి అర్థమైపోయింది. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్ళారు, వేల మంది వెళ్ళిపోయారు. సరే ఎవరికోళ్ళు దొరికితే మక్కలేదు కొడతారు. సో అతను ఏం చేశాడు, ఇప్పుడు సేఫెస్ట్ గా అంటే జనరల్గా ఏదైనా ఒక శత్రువుకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు అతను సేఫెస్ట్ ప్లేస్ చూసుకుని అండర్ గ్రౌండ్ చూసుకుంటాడు. సో ఆ విధంగా చూసుకుంటే అతనికి నచ్చింది అనేది చైనా. ఎందుకంటే చైనాలో మన ఇండియన్స్ చాలా తక్కువ, ఒకటి. తర్వాత అక్కడ యూట్యూబ్ కానీ ఇట్లా ఇన్స్టా కానీ ఇవన్నీ ఏమి ఉండవు. 2 మూడోది కొంచెం మనకి వాళ్ళకి అవినాభావ సంబంధాలు కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఆ విధంగా మనం ఏదైనా చర్య తీసుకుంటే ఇమీడియట్ గా చర్య తీసుకోపోవడానికి. ప్లస్ అక్కడ ఈ యూట్యూబ్ ఇవన్నీ లేవు కాబట్టి సో అతను ఎవరు కూడా గుర్తుపెట్టే వాళ్ళు లేరు, అదొకటి. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్స్టర్నల్ మినిస్టర్ మనం కంప్లైంట్ చేస్తారు. రాత్రి నేను చెప్పాను ఆ విషయం, కంప్లైంట్ ఇస్తారా బాబా అని చెప్పి. ఒకవేళ ఎందుకంటే కొంచెం మనకి వాళ్ళకి అవినాభావ సంబంధాలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి అంత పెద్దగా చర్య ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అతను అక్కడ జంప్ అయిపోతున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతనికి అమెరికా వీసా సంబంధించిన ఒకటి ఉంది, స్టాంపింగ్ ఏదో ఉంది. సో దాంతో ఏంటంటే ఈజీ పక్కనే. ప్లస్ ఇది ఆలోచిస్తా ఉన్నాడు. సో ఇన్ని రకాలుగా అతను సేఫ్ రైట్ సైడ్కి వెళ్ళిపోతా ఉన్నాడు. మెయిన్ అంటే అక్కడ మన వాళ్ళు ఎవరో ఉండరు, ఒకటి. ఎంబసీ వాళ్ళు కూడా తక్కువ యాక్షన్ తీసుకున్నాం అనేది 2. మూడోది ఇంకా మన దేశం గురించి అక్కడ ఇతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళకి సంతోషమే కదా చైనాకి వెళ్తున్నాడు. అంతకుముందు గతంలో కూడా చైనా గురించి గొప్ప చెప్పాడు, నాకన్నా అది అని ఎట్లా మాట్లాడాడు. సో నేను అనుకుంటాను ఆ విధంగా వెళ్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఏది అన్నప్పుడు ఇక్కడ అయితే ఎన్ని రోజులు ఉంటాడండి, ఇప్పుడు దొంగ ఎన్ని రోజులు ఉంటాడు, ఒక రోజు 2 రోజులు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అలా వచ్చేస్తాడు. మా ప్రయత్నం అయితే మేము చేస్తా ఉన్నాం, ఆ టీం కూడా ఉంది, వాళ్ళు కూడా చేస్తాము. కొంత అందరూ కూడా సపోర్ట్ చేస్తే మీరంటే మంచి పిలిపించారు, మీరు ఇప్పుడు మంచి పిలిపించారు. ఒక మనం ఎడ్యుకేట్ చేసాము, ఎలా రప్పించాలి అనే దాన్ని ఎడ్యుకేట్ చేసాము. సో అంటే ఇక్కడ వాడిని టార్గెట్ చేయడానికి వాడు పెద్ద ఒక దేశానికి రాజు కాదు, లేకపోతే వాడు మనకి చేసి పెద్ద ఒరగబెట్టేది ఏం లేదు, రేపు వాడు వచ్చినా లేదు, ఏం లేదు. కానీ ఓన్లీ దేశం గురించి అసత్య పదజాలం, ఇక్కడ మహిళల్ని చాలా కించపరిచే మార్పు రావాలని మన బాధ. ఈ బల్బు ఇప్పుడు తగ్గలేదు చూసారా, ఇంత చేసినా కూడా ఆడు మళ్ళీ తప్పించుకోలేదు. అదే ఆలోచిస్తున్నాడు ఆ మైండ్ సెట్. ఇప్పుడు దొంగతనంగానే తప్పించుకుని పారిపోవాలని ఆలోచిస్తున్నాడు, కానీ నేను పశ్చాత్తాపం పడి ఇలా తప్పు అయిపోయిందనే విధంగా అతను ఆలోచించట్లేదు. సైకలాజికల్ గా మీరు అహంకారం ఉండొచ్చు, బలుపు ఉండొచ్చు, తెక్క ఉండొచ్చు, లేదా పిచ్చి ఉండొచ్చు, లేదా ఉన్మాదం ఉండొచ్చు. ఇండియాకైతే రాకుండా పరారైపోయింది. మళ్ళీ స్కెచ్ వేసుకొని చైనాకైతే వెళ్తున్నాడు. ఒక పోస్ట్ కూడా పెట్టాడు, న్యూ కంట్రీ ఇండియా ఆర్ చైనా అంటున్నాడు. సో మరి ఇండియానా చైనా అనేది, ఇండియాకి రమ్మని మేమంతా అడుగుతున్నాం. ఇండియాకి రమ్మని అడుగుతున్నాం మేము. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామం చూసారు కదా, ఇందాక చెప్పినట్టుగా శాండ్విచ్, డబుల్ శాండ్విచ్ మసాజులు వితౌట్ ఎనీ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్ ది సేమ్ టైం మసాజ్ చేసి రిటర్న్ లో మేమే తలా ఇంత డబ్బులు ఇచ్చేస్తాం నీకు. రవీందర్ గారు, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలనంటే ఈ అన్వేషణ చేసినటువంటి ఈ పనికి ప్రతి మతం అండి, అటు క్రిస్టియన్లే కావచ్చు, ఇప్పుడు ఇంతకు ముందు అన్వర్ మాట్లాడినట్టు, ఆరిఫ్ మాట్లాడినట్టు, ఆరిఫ్ అదే విధంగా ఒక సామాన్యుడు ఆయన ఆటో పై నుంచి జించేస్తుండే అంటే ఇది ప్రతి ఒక్కరిని కదిలిచ్చింది.
ఇది ఈ వర్గం ఆ వర్గం లేదు, అని కాదు. లేదు, లేదు సార్. ఈ వర్గం ఆ వర్గం అందరినీ కదిలిచ్చింది కాబట్టి అన్వేషణ అనే ఆ ఛానల్ పెట్టి నడిపిస్తున్నటువంటి అబ్బాయి చేష్టలు ఇంకా ఎక్కువ రోజులు నడువే అనేది అర్థమైపోతుంది. 234 ఉండేది నెంబర్, అది కాస్త 2336 వచ్చింది. ఆల్మోస్ట్ 10,000 వరకు తగ్గింది ఆల్మోస్ట్ ఆల్. మన కూర్చొని మాట్లాడే. థ్యాంక్ యూ ఆజాద్ గారు, థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ పవన్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ లైవ్. సో మొత్తంగా నాన్ వెజ్ బల్బు తగ్గించే పనిలో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంతా కూడా. సో లైవ్ కౌంట్ ఆల్మోస్ట్ 10,000 తగ్గింది. సో మీరు నాన్ వెజ్ ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్తున్నాడంట. సో ఇండియాకి రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇండియాకి రా, ఇండియాకి వస్తే డబుల్ శాండ్విచ్ మసాజ్ చేస్తారంటే ఇండియన్స్ నీకు అందరికీ రిటర్న్లో డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తప్పుని ఒప్పుకొని ఇంకోసారి అటువంటి తప్పు దొరలకుండా చేయడంతో పాటుగా నీ తప్పుని తప్పు అని చెప్పించేటువంటి ప్రయత్నం ఇండియన్స్ చేయబోతున్నారు. సో మీరేమనుకుంటున్నారు, మీరు కూడా కామెంట్ చేయండి. ఎక్కడెక్కడ లేని చూపిస్తా ఉంటది ఇది. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గారు అని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండే ఆట ఆడుకొని వాళ్ళని కేసులు అంతా చేపించి మంచిగా చేసిండు. ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు. వీడు మంచిగా ఉన్నట్టు వీడు తోపనుకొని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు వీడి నా ఒక్కడి దానికి ఉంటుంది, మంచి ఫాలోయింగ్ వచ్చింది. వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటలు చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నోరు జరుగుతుంది వీడు దొంగ. అందుకని నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. నాన్ వెజ్ అనేటువంటి ఈ కుక్క ఇంకా మొరుగుతూనే ఉంది. ఇంకా పిచ్చి పిచ్చి మాటలతో, దరిద్రపు పదాలతో ఇంకా మొరుగుతూనే ఉంది. వాడి గురించి ఎవడైనా మాట్లాడితే వాడికి అష్ట దరిద్రం అంటుకుంటుందంట. నువ్వేం మొత్తం అక్కడ నువ్వు దిగొచ్చినవిగా నీ అంతటి సత్యహరిశ్చంద్రుడు లేడు, నీ అంతటి ఒక గొప్ప ఏమంటారు దైవ కార్యాలు చేసేవాళ్ళు లేడిగా వీడు చెప్పంగానే శాపం తగిలిద్దా? ఇకనైనా క్షమాపణ చెప్పమనంటే నన్ను అనే వాళ్ళందరికీ అష్టదరిద్రం అంటుకుంటుంది అంటుండు వీడు. చూడండి, నేను లైవ్ అయిపోయేలోగా సో నేను లైవ్ కౌంట్ చూపిస్తున్నాను, వాడి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇది. ఈ బల్బు చూసే వాడు విర్రవీగుతున్నాడు, పిచ్చి కుక్కలు అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ వాడి గురించి ఇంతలా మాట్లాడుతున్నా నేనంటే ప్రధానమైన కారణం భారతదేశాన్ని గురించి మాట్లాడినందుకే. భారతదేశాన్ని, హిందూ దేవి దేవతలని, అరే వీడు లైవ్ పెడితే అక్కడ పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలను కూడా దరిద్రపు దాన అంటాడు, నీ మొగుడిని తీసుకురా మాట్లాడతానంటాడు, పతివ్రతాన్ని మాట్లాడతాడు. వీడు ఈ పనికి మళ్ళీ చవట ఇంకా అష్టదరిద్రం అంటుకుంటు. నువ్వు ఇంకా ఎంతెంత మాటలు మాట్లాడతావో కొడకా, నువ్వు బయట తిరిగేవాడివే, నీకు అన్ని బూతులు వస్తాయి. భారతదేశంలో ఉన్న వాళ్ళం, భారతదేశపు రక్తం నరనరాన మేము నడిపించుకుంటున్న వాళ్ళం, భారతదేశం అంటే భక్తున్న వాళ్ళం. బయట దేశాల గురించి అభివృద్ధి చెందుతున్నాయా చెందనివ్వండి, ఏదైనా చేయనివ్వండి. ఫస్ట్ నా దేశం, నా ఇంటి నేను చక్కబెట్టుకున్న తర్వాత బయట దేశం గురించి మాట్లాడాలి నేను. నువ్వు బయటికి వెళ్ళిపోయి ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, థాయిలాండ్తో భారత్ని పోలుస్తాడు, ఇంకే దేశంతోనో భారత్ని పోలుస్తాడు. పనికి వాళ్ళ దద్దమ్మ, నువ్వు బయట తిరిగి ఆ బయట దేశంలో ఉన్నటువంటి ఆ మదం నీకు అంటుకుంది. కొంచెం కళ్ళు తెరువు, ఆ పొరలు తగ్గించుకో, ఆ మదం అనే పొరను తగ్గించుకొని భారతదేశంలో ఉండి చూడొకసారి. డబ్బే నా పరమావధికా? ఆ దేశం బిల్డింగ్ అట్లా ఉన్నాయి, ఈ దేశం బిల్డింగ్. అవును భయ్, ఆ దేశం ఉంటే ఉన్నది కాబట్టి నా దేశం నాకు గొప్ప, నా దేశంలో ఏం లేకపోయినా నా దేశం నాకు గొప్ప. నిజంగా నువ్వు ఆ రకంగా అర్హుడు ఎప్పుడు అవుతావు అంటే నీ దేశానికి వచ్చి, భారతదేశానికి వచ్చి నీకంటూ ఒక అర్హత ముందు రావాలంటే భారతదేశానికి వచ్చి మాట్లాడు నువ్వు. ఇక్కడ రాజకీయ నాయకులుగా ఈ పలానా ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తోంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తోందని అప్పుడు క్వశ్చన్ చేయి. ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగట్లేదు అప్పుడు క్వశ్చన్ చేయి. నువ్వు డబ్బులు సంపాదించి అన్నావు కదా, ఈ డబ్బులతో తీసుకొచ్చి నీ జిల్లాలోనే నీ ఊర్లో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టావు ఎంప్లాయ్మెంట్ కోసం, కాదు కదా. ఈ బలుపు తగ్గించుకోమంటే ఇంకా బరి తగ్గింపు మాటలు మాట్లాడుతున్నాడు. అష్ట దరిద్రం అంటుకుంటుందంట.
నీకంటూ కూడా అష్టదరిద్రం ఫస్ట్ మా అందరికి కాదు. 120 కోట్ల మంది హిందువుల యొక్క మంట అగ్నిజ్వాలలో కొట్టుకుపోతావు నువ్వు. సో లైవ్ కౌంట్ కనిపిస్తుండండి, నిమిషానికి 100 నుంచి 150 మంది అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు. 23,41,000